యూఎస్ లో ఎక్స్ట్రా స్కిట్ తో అందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు అవినాష్ అండ్ కార్తిక్. సో లెట్స్ వెల్కమ్ దేమ్. అందరూ నమస్కారం అండి. నా పేరు దుడల జనార్దన్ అండి. అందరూ ముద్దుగా డీజే డీజే అని పిలుస్తారండి. డీజే కాదు, జబర్దస్త్ నంబర్ 1, జబర్దస్త్ నంబర్ 1. వీడొక్కడు స్కిట్ లో క్యారెక్టర్ రాలేదండి. వాన్ కాడు క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని ఎంట్రీ ఇచ్చాడు. కొత్త టీమ్ లీడర్ కదండి, ఆర్టిస్ట్ కావాలని చెప్పేసి ఎవరు పడతారో ఎంట్రీ ఇస్తున్నారు. బాబు గారు, రోజా గారు, నేను ఒక పెద్ద రచయితనండి. ఈ మధ్యన ఒక పుస్తకం రాశాను, హౌ టు చేంజ్ యువర్ లైఫ్ అని. అది రాసి రిలీజ్ చేసిన వెంటనే గంటలో 1,000,000 పుస్తకాలు సేల్ అయిపోయాయండి. నా రచనలో ఇంత అర్థం ఉందని చెప్పేసి బయటకు వెళ్ళి చూసానండి. దానిలో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, హౌ టు చేంజ్ యువర్ వైఫ్ అని పడింది అంతే. ఇదొక్కటి రైల్వే స్టేషన్ లో ఇడ్లీ అమ్ముకున్నట్టు ఇడ్లీ. పండగ ఏం చేసావు? ఉదయం లేచి తలస్నానం చేస్తానండి. అది కాదు, తినడానికి ఏం చేసావు? పాయసం చేస్తానండి. వచ్చిందా మరి? అదేంటి పాయసం చప్పగా ఉంది? అవి మంచి నీళ్ళండి. ఇదేంటి పాయసం దేంతో చేసావే? బెల్లంతో చేస్తానండి. బెల్లంతో చేస్తే ఈ టేస్ట్ ఎందుకు వస్తుంది? ఏం కలిపి ఇలా? బెల్లంకి చీమలు పడుతుందని గమేసిని పొడి చేస్తానండి. నాన్నగారికి డబ్బులు ఏమని చెప్పి 10,000 ఇచ్చాను, వేసావు అకౌంట్ లో? ఓ వేసానండి. ఫోన్ చేసి థ్యాంక్స్ కూడా చెప్పారండి. అదేంటి మా నాన్న పోయి తిట్టాడు మరి? వేసింది మా నాన్నకండి. ఏమండి? ఏంటండి? ఇంట్లో కుక్కుండే కదా కనిపించట్లేంటి? అది అస్తమాట్లు పిచ్చి పట్టినట్టు గరుస్తుందని GHM సార్ వచ్చి తీసుకెళ్లారండి. ఈ స్కీమ్ ఓన్లీ కుక్కల కన్నా పిల్లల కూడా ఉందా? మీరు నన్నే అన్నారండి. నిన్ను కాదే, కుక్కనన్నానే. అదిగో చూడు, మళ్ళీ నన్నే అన్నారండి. ఇదొకటి కుక్క దానికి దానే ఫిక్స్ అయిపోయింది. ఏండి, పండక్కి మా అమ్మగారింటికి వెళ్తున్నానండి. వెళ్ళండి, వెళ్ళిపోండి. నాన్నగారండి వస్తున్నానండి. ఇది బాబు గారు. ఒక మగాడు ఇంట్లో ప్రశాంతంగా ఎప్పుడు తెలుసా అండి? పెళ్ళం ఊరెళ్ళినప్పుడు. అదే మగాడు ఇంట్లో ఆనందంగా ఎప్పుడు తెలుసా అండి? పక్కింట్లో కత్తి ఫిగర్ ఉన్నప్పుడు. పక్కింట్లో కత్తి ఫిగర్ ఉందండి. 2 years నుంచి దాన్ని లవ్ చేస్తున్నాను, అసలు పడట్లే అండి. ఈ రోజు పెళ్ళం వెళ్ళిపోయింది, ఎలాగైనా పడేసి జంపింగ్ జపాంగ్ జంపింగ్ జపాంగ్ జంపింగ్ జపాంగ్ గిల్లి గిల్లి. అమ్మా సుజాత, ఆ తాతయ్య ఇగో దగ్గుమని తాగు. ఏంటోనమ్మా, పోతూ పోతూ మీ అమ్మ నాన్న నిన్ను నా చేతిలో పెట్టిపోయారమ్మా. నువ్వు కూడా పాకపోయావా? US వీసా దొరకలేదమ్మా. సరే సరే కానీ దగ్గరకు. ఇగో టీవీ ఆన్ చేస్తా, టీవీ చూడు. నేను బట్టలారేసి వస్తా. చూసా సీన్ మదిలిపోయింది. సార్ ఏం చేయాలి సార్? చంపేయండి సార్, మీరే అనుకుని చెప్పండి సార్. అమ్మా సుజాత, పవర్ కట్ అయిపోయిందమ్మా. ఎన్ని ముక్కలు అయింది తాతయ్య? ఇప్పుడే అడిగి చెప్పావు కదా. సరే తాతయ్య, దివాళీ కదా, చిచ్చుబుడ్లు కొనుక్కుందాం పదండి. అమ్మా ఆగు ఒక్క నిమిషం, లైట్లు ఫ్యాన్లు స్విచ్లు అన్ని ఆపావా? లైట్లు ఫ్యాన్లు ఆపోయింది తాతయ్య. అయ్యి బాబు, టీవీ ఆపడం మర్చిపోయింది తాతయ్య. అరగంటే కదా పవర్ కట్, పర్వాలేదు వెళ్ళి సరే తాతయ్య, వచ్చేది తొందరగా. ఏ బంగారం, దిక్కులు చూస్తావేంటి? నిన్నే పిలిచేది, నిన్నే. దొంగ ఏంటని పాడాలబట్టు సిగరెట్ అండి పడే. నాకు తెలుసు బంగారం. అవునా? ఏంటి ఒక అడుగు ముందుకేస్తున్నావు? వెనకెళ్ళు. దూరంగా ఉండాలి, నా మాటలే వినాలి, ఓకేనా? ఓకే. నువ్వు నన్ను 2 years నుంచి ట్రై చేస్తున్నావు నాకు తెలుసు. నీకొకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటది?
లవ్ యూ. దగ్గర రాకు. ఈ రోజు మొత్తం నేను చెప్పిన మాటలే వినాలి. నువ్వేం మాట్లాడకూడదు, అర్థమైందా? నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి ఒక టెస్ట్ పెడతా. నువ్వు షర్ట్ ఇప్పాలి. నీకంటే ప్రాణం ఇస్తా షర్ట్ ఏందని అమ్మ. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి తెలుసా? ఏంటి నెక్స్ట్ ఏంటో తెలుసా? ఓకే తెలుసా? అది కాదు, ఇప్పిన షర్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ప్యాంట్ ఇప్పాలి. పాయింటా? ఇప్పవా ఇప్పవా అందరు చూస్తున్నారు. ఇప్పవా. సరే సుజాత. ఇప్పుడు మీ కుడి చేతిని ఒకవైపుకి ఎత్తండి. కుడి చేత. మీ ఎడమ చేతిని ఒకవైపుకి ఎత్తండి. పాప చాలా ఫాస్ట్ ఉంది, వామప్ అనుకుంటా. మీ 2 కాళ్ళు జరపండి. జరిపా. దగ్గరికి మళ్ళీ జరపండి. మీ కుడి కాళ్ళని ఎత్తి ఎత్తి తరువాత తర్వాత తరువాత తర్వాత సుజాత సుజాత లేపానే. ఇప్పుడు వాటిని నీళ్ళలో నాంచాలి. ఏంటి నాంచిన తర్వాత ఏం నాంచాలి? కారం తీసుకొని చల్లాలి. అమ్మో ఫీల్ అవుద్ది మళ్ళీ. కారం తీసుకొని మీద చల్లిన తర్వాత చల్లాలి సుజాత. తరువాత సుజాత చెప్పే. మంచి టెంప్టింగ్ ఉంది సుజాత. సుజాత అదేంటి మీరు బయట నుంచి వస్తున్నాయండి? బయటికి వెళ్ళిన వాళ్ళు బయట నుంచి రాకుండా లోపల నుంచి వస్తారా దరిద్రుడా? మరి లోపల ఉంది ఎవరు? లోపల టీవీరా. పవర్ కట్ ఇప్పుడే కరెంట్ వచ్చింది, ఆన్ అయింది ఇప్పుడే. నేను చెప్పిన మాటలు నువ్వు అస్సలు వినలేదు. బయటికి వెళ్ళి వెళ్ళొచ్చు కదా. టీవీ ఆఫ్ చేసి వెళ్ళొచ్చు కదా. ఆన్ చేసి ఎందుకు వెళ్ళావు? ఆ టీవీ ఆన్ చేసి ఉండబట్టే స్కిట్ సెకండ్ హాఫ్ నీకు వచ్చిందిరా, లేకుంటే ఎక్కడ వచ్చేదిరా నీకు? నాగబాబు సార్ కామెంట్స్ చెప్పండి. సరదాగా ఉంది. థ్యాంక్ యూ సార్. అంటే ఆడియన్స్ తెలుస్తుంది కాబట్టి టీవీలో వస్తుంది. ఇది రెండు బాగా కనెక్ట్ అయినాయి. నీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అలాగే స్వరూప్ది కూడా డిక్షన్ చాలా బాగుంది. నేను నిజంగా ఎంజాయ్ చేశాను స్వరూప్ డిక్షన్. గుడ్ స్వరూప్, బాగుంది. మిగతా అందరూ బాగా చేశారు. శాంతి స్వరూప్, రోజా గారి దగ్గర నుంచి కామెంట్స్ అడగండి. మేడం గారండే ఏంటండే కామెంట్ చెప్పండి. శాంతి స్వరూప్ నిజంగా చాలా బాగుంది. నీ డిక్షన్ సూపర్బ్ గా ఉంది. అండ్ పాపం టెంప్ట్ అయిపోయాడు అవినాష్ టీవీ సీరియల్ చూసి. బట్టలు నిప్పించేసారు. బాగుంది. నీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా అనిపించింది. నైస్. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభాగారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ I love you.